ఎన్సీ కేబుల్ ఎక్స్పోను సందర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. కేబుల్ ఆపరేటర్స్ కు ప్రభుత్వం తరపున సహాయక సహకారాలు అందిస్తామన్నారు శ్రీధర్ బాబు. కేబుల్ ఆపరేటర్స్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. ఈ ఎక్స్పోలో జీటీపీఎల్, బీసీఎన్తో పాటు ప్రముఖ ఎంఎస్ఓ కంపెనీలు పాల్గొన్నాయి. నిన్న ప్రారంభమైన ఈ ఎక్స్పో రేపటితో ముగియనుంది. ప్రస్తుతానికి ఏపీ తెలంగాణలో 10 లక్షల బాక్సుల వరకు కేబుల్ బాక్సులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడికి రావటం, అవేర్నెస్ కోసం, ఆపరేటర్ల అవేర్నెస్ కోసం ఇక్కడ అన్ని డెమో చూపించడం, కొత్త మోడల్స్ కానీ ఈ ఐపీటీవీలోకి ఎలా షిఫ్ట్ అవుతుంది, నెట్లోకి ఎలా షిఫ్ట్ అవుతుంది, ఆపరేటర్లకి అవేర్నెస్ కోసం ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టడం జరుగుతుంది. అయితే ఈ గత 2 years నుంచి కూడా ఈ యాప్స్, తర్వాత మీ ఐపీలోకి నెట్ నుంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చూడటం పబ్లిక్లో చాలా రెవల్యూషన్ వచ్చింది. గత 4 సంవత్సరాల నుంచి జీటీపీఎల్ ఇందులో పాల్గొంటున్నది. ఇది కేబుల్ ఆపరేటర్స్కి, ఎంఎస్ఓస్కి, బ్రాడ్కాస్టర్స్కి ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి మంచిగా వేదికగా నడుస్తున్నది. గత 12 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ ఇది ఎక్స్పో మంచి కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తున్నది. ప్లస్ ఈ రాష్ట్రంతో కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి, సౌత్ ఇండియా నుంచి ప్లస్ నార్త్ ఇండియా నుంచి కూడా కస్టమర్స్ ప్లస్ బ్రాడ్కాస్టర్స్ ప్లస్ ఎంఎస్ఓస్ అందరూ విజిట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇది ఇంప్రూవ్ అవుతున్నది.